ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు అడ్డుగా ఉన్నారని భావించిన ఓ దంపతులు వారిపై అమానుషంగా చిత్రహింసలు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కర్రతో విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా వేడి చేసిన ఇనుప ఊదుడుతో ఆ గొట్టంతో శరీరాలపై కాల్చిన ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల అప్రమత్తతతో ఈ దారుణం వెలుగులోకి రాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. రావడం జరిగింది. ఇద్దరు వచ్చి హుజూర్ నగర్లో ఉంటూ ఉన్నారు. దానికి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె కూడా ఒక బాబు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. వీళ్ళకు ఈ ఇద్దరు పిల్లలతో వీళ్ళు ఎన్ఎస్పీ క్యాంప్ దగ్గర ఉంటూ ఉండగా ఈ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, పిల్లలు అరుస్తున్నారు అనే ఉద్దేశంతో వీళ్ళకు అంటే మ్యారేజ్ అనేది కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ అనేది లేకపోతే అటాచ్మెంట్ వీళ్ళ మధ్య లేకపోవడంతో ఆ ప్రభావాన్ని అంటే వీళ్ళు కొంచెం తాగుడుకు జులాయిగా ఉండడం వల్ల ఆ ప్రభావాన్ని పిల్లల మీద చూపిస్తూ వాళ్ళు ఏడ్చినా ఏం చేసినా కూడా పిల్లల్ని కొట్టడం అనేది స్టార్ట్ చేసినారు. అందులో భాగంగా ఈ యొక్క పొగగొట్టము ఏదైతే మనం వాడుతూ ఉంటామో దాన్ని కాల్చి అబ్బాయికి వీటి పైన మరియు చేతుల పైన పెట్టడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న బైట్స్ ఉన్నాయి, సిగరెట్వి తాగి పెట్టిన బైట్స్ ఉన్నట్టు కూడా మనకు మెడికల్ రిపోర్ట్లో రావడం కూడా జరిగింది. వాటితో పాటు పిల్లలైనా గట్టిగా అరిస్తే వాళ్ళని కర్రతో కొట్టడంతో పిల్లలు బాగా గట్టిగా అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళ సమాచారం మేరకు మన వీళ్ళని కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. నిన్న కేసు నమోదు చేసి మనకు ఐసీడీఎస్ వాళ్ళ దగ్గర పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి ఆ పిల్లల్ని శ్రీ సంక్షేమ భవన్ సూర్యాపేట వాళ్ళకి అప్పచెప్తూ ఈరోజు వీళ్ళిద్దరిని కూడా మనము తరలిస్తూ కేసుకు రిమాండ్ తరలిస్తూ వాళ్ళని జైలుకు పంపడం జరుగుతూ ఉంది. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనది. అలాంటి తల్లిదండ్రులే పిల్లలపైన కర్కశంగా కఠినంగా వివరించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సమాజంలో ఇలాంటి జరగకూడదని చెప్పని కోరుకుంటూ వీళ్ళకి తగు చర్య నిమిత్తమై శిక్ష పడాలనే ఉద్దేశంతో వీళ్ళని కోర్టుకు పంపడం జరుగుతుంది.